Alright. Good morning అందరికి. Firstly, hi, hello, namaste, adab. This is Vijay. Welcome back to my YouTube channel, Ride with Vijay. అందరికీ నమస్తే, నేను మీ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మార్నింగ్ 4 o'clockకి లేచి 5 o'clock వరకు బయలుదేరదాం అనుకున్నది నా ప్లాన్. కాకపోతే మార్నింగ్ 5:30కి లేచి ఆల్మోస్ట్ 6:30కి బయలుదేరుతున్నా. ఇంకా 6:30 అయిందా కాలేదా నాకు టైం తెలియదు, బట్ లైక్ 6:30, 7 o'clock వరకు అయితే బయలుదేరుతున్నాం. అండ్ అసలు ఎక్కడికి ఏం సంగతి అన్నది మనం ఒకసారి బండి మీదకి ఎక్కుదాం. బండి మీదకి ఎక్కి మోటో బ్లాగ్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. సో ఈ రైడ్కి నాకు కావాల్సిన సామాన్లన్నీ నా పానియర్స్ టాప్ బాక్స్లో పెట్టేసిన. అండ్ ట్యాంక్ బ్యాగ్ ఏం తీసుకోతలే, జస్ట్ ఈ ముంగట ఏవైతే ఫ్రేమ్ బ్యాగ్స్ దీనిలో మిగతా సామాన్లన్నీ సెట్ చేసిన. చైన్ లూప్ చేసిన, బండి ఫ్యూయల్ చేయాలి, బండి వార్మప్ కూడా అయిపోయింది. జస్ట్ గేర్ అప్ అంటే జాకెట్ ఒక్కటి వేసుకోవాలి, హెల్మెట్ వేసుకొని ఇక్కడ నుంచి బయలుదేరాలి. చలో లెట్స్ గో, వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాం. అండ్ 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 ఇంకో విషయం, సో మీరు ఒకవేళ ఈ వ్లాగ్ చూడడం ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంటే ఏం చేయాలి తెలుసు కదా, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే రైడ్ విత్ విజయ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం నేను ఎక్కడున్నా, ఏం సంగతి, ఏం చేస్తున్నానో తెలుసుకోవడానికి ఇన్స్టాగ్రామ్లో ఫాలో కండి. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ వచ్చేసి రైడ్ విత్ విజయ్. చెక్ చెక్ 1 2 3 చెక్ చెక్ 1 2 3. అసలు కెమెరా ఏ మోడ్లో ఉందో కూడా తెలియదు. మైక్ కనెక్ట్ అయినా మైక్ ఇంకా కనెక్ట్ కాలేదు. ఇట్లా ఈ వ్యూ చాలా సంవత్సరాలు అయినట్టు అనిపిస్తుంది. చలో మైక్ కనెక్ట్ అయిపోయింది. ఐ థింక్ ఇది వైడ్ యాంగిల్లో లేనట్టుంది, సూపర్ వైడ్లో పెట్టుకుందాం. ఒక్క నిమిషం ఉండండి. ఆల్రైట్, ఇది పర్ఫెక్ట్. కరెంట్లీ ఇది ఇప్పుడు అల్ట్రా వైడ్లో ఉంది. చలో లెట్స్ గో. ఇదేందో సడన్గా నిన్నదాకా ఈ బటన్ బాగానే పనిచేసింది, ఈరోజు పనిచేస్తలేదు. ఆల్రైట్ యాజ్ యూజువల్ మనం ఎప్పుడైతే ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతాం, ఆ దేవుడి పేరు తీసుకొని బయలుదేరుతాం. చలో జై బజరంగబలి, తోడు దుష్మన్కి వెళ్ళి, జై గణేష్ మహారాజ్కి, లెట్స్ గో. నా డ్రైవింగ్ స్కిల్స్ మంచిగా అయిపోయినా లేకపోతే నా డ్రైవింగ్ స్కిల్స్ ఖరాబ్ అయిపోయినా నాకు అర్థమైతే లేదు. జనాలు ట్రాఫిక్లో దారుణంగా నడిపిస్తుర్రు. ఎవడు ఎటు సైడ్కి వెళ్ళి వస్తుండో అర్థమైతే లేదు. రైట్ నుంచి వస్తాడు ఒకడు, లెఫ్ట్ నుంచి వస్తాడు ఒకడు. నేను సడన్గా ఇప్పుడు ఇటు సైడ్ పోతుంటే బస్సు కూడా వచ్చేసిండు ఇండికేటర్ వేసి. లాస్ట్ మూమెంట్లో మలపక ముందు ఇండికేటర్ వేయాలి, మలిపిన తర్వాత ఇండికేటర్ వేయడం కాదు. ఇంత పెద్ద బస్సు మూవ్ అయ్యేటప్పుడు ముందే ఇండికేటర్ ఉంటే మనం ఆ లైన్లోకి పోము. నిజంగా సీగాళ్ళు ఉన్నారు, మొత్తం సీగాళ్ళు. దేవుడా కాపాడు నాయనా, రక్షించిన ఆయన ఈరోజు రైడ్లో. సిటీలోకి వెళ్ళి బయటికి పడేదాకా జర నన్ను జాగ్రత్తగా చూసుకో, ఎందుకంటే ఎవడు ఎటుకెళ్ళి వస్తాడో అర్థమవుతలేదు. అన్ప్రిడిక్టబుల్ ఉన్నారు. షట్, పొద్దున్నే నా మూడు ఖరాబ్ చేశారు. లాగాలో ముంగడ కనిపిస్తుంది, R15 కనిపిస్తుంది కదా. పొద్దున్నే నాతో రేస్ పెట్టుకుంటున్నాడు. అబ్బో, నాకు నువ్వు పోటీ కాదు నాయన, నాకు నేనే పోటీ, నాకు ఎవరు పోటీ కాదు. ఆరామ్సే పోదాం మనం. ముందే పొద్దున్నే జట్కా తగిలింది ఇట్లాంటి ఒక బస్ తోటి. ఇంకో జట్కా నేను తీసుకోవడానికి రెడీగా లేను. ఒక 1 hour ముందు బయలుదేరంటే మరో వస్తుండే. ఓ అన్న, పెద్దన్న ఇండికేటర్ ఉంటుంది, ఇండికేటర్ అయ్యే. దర్జాగా రైట్ నుంచి లెఫ్ట్ పోతున్నాడు ఆరామ్సే. వెనకాల నుంచి ఎవడన్నారా అని ఎటన్నా పోని. నా జీవితంలో ఇంటికాడికి వెళ్ళి మియాపూర్ క్రాస్ రోడ్ దాకా, అంటే హఫీజ్పేట్ క్రాస్ రోడ్ దాకా ఇంత ఫాస్ట్గా వస్తానని చెప్పి ఏ రోజు అనుకోలే. వచ్చిన తర్వాత ఈ సిగ్నల్ కాడ వెయిట్ చేయాల్సి వస్తుందన్నది తెలుసు. ఎంతసేపు వెయిట్ చేస్తామో చూద్దాం. అయినా పొద్దున 7 గంటలకు కూడా ట్రాఫిక్ జామ్. హైదరాబాద్ బాగా డెవలప్ అయిపోయింది భయ్యో, చాలా డెవలప్ అయిపోయింది. పొద్దున 7 గంటలకు కూడా ట్రాఫిక్ ఉంటుందంటే అర్థం చేసుకో. అద్దాలు పెట్టుకుందాం అనుకుంటుని, కానీ సిగ్నల్ పడ్డది. నెక్స్ట్ సిగ్నల్లో ట్రై చేద్దాంలే. అయినా ఇట్లాంటివన్నీ బెంగళూరులో వర్కౌట్ అవుతాయి, మన హైదరాబాద్లో వర్కౌట్ కావు. అద్దాలు పెట్టుకోవడం ఏంది, ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఒక మెయిల్కి రిప్లై కూడా ఇచ్చేయచ్చు, అంత ట్రాఫిక్ జామ్ ఉంటుంది. పైదా బెంగళూరు నుంచి ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ కమెంట్ చేయండి కదా. బాబా ఇంకో గంట ముందు వచ్చింటే అదిరిపోయేది బంగారం. ఏం ముందు అసలు వెదర్, ఫాగ్. ఇదే మనం ఎవ్రీడే సిటీలో ఉండి మిస్ అయ్యేది. అప్పుడు దాకా సిటీకి ఒక 60 కిలోమీటర్ల దూరం పోయి సెటిల్ అయితే ఇదంతా చూడొచ్చు. అండ్ మీకు తెలిసేదలేదు, హైదరాబాద్ ఈజ్ ఓన్లీ ప్లేస్ మొత్తం ఇండియాలో ఇక్కడ మనం 3-4 క్లైమేట్స్ చూడొచ్చు. సమ్మర్, వింటర్, రైనీ, స్ప్రింగ్. అండ్ ఇక్కడ ఒక వెదర్ రీసెర్చ్ సెంటర్ కూడా ఉంది సంగారెడ్డి దగ్గరలో. డస్ ఎనీబడీ నో దాట్?
నేనైతే చాలామందికి ప్రౌడ్గా చెప్పుకుంటా, మీ దగ్గర చలి ఎక్కువ ఉందా, మీ దగ్గర ఎండ ఎక్కువ ఉందా, మా దగ్గర మాత్రం అన్నీ ఉంటాయని చెప్పి. ఇప్పుడు నార్మల్గా చలికాలం అంటే ఇట్లా ఉండాలి, చల్లగా ఉండాలి. చూడండి ముంగడ మొత్తం అంతా ఫాగ్. ఈ కెమెరాలో కనిపించదు అనుకోండి, కంటికి కనిపించినంత కెమెరాలో దేంట్లో కనిపించదు. సినిమా మొత్తం ఒక మాయ. బయట కంట్రీలో 3 లైన్లు ఉంటే ట్రాఫిక్ అస్సలు జామ్ కాదు. మన కంట్రీలో 3 కాదు 30 లైన్లు పెట్టినా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అండ్ చాలామంది ఐడిపి అడిగారు కదా, థాయిలాండ్లో డ్రైవ్ చేయడానికి ఐడిపి కావాలని చెప్పి నేను రీల్ చేసి చాలామంది ఐడిపి అని చెప్పి కమెంట్ చేశారు. ఇగో ఇట్లా బండ్లు నడిపిస్తే ఐడిపీలు కూడా ఇయ్యారు. లేన్ డిసిప్లిన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. బస్సులు ఒక లైన్ నుంచి పోవాలి, 3 లైన్ల నుంచి బస్సులు పోవద్దు. ఆడ చూడండి, ఆ లైన్లో లారీ, ఈ లైన్లో బస్సు, ఈ లైన్లో బస్సు. సో బైక్స్కి అట్లీస్ట్ ఎగ్జంప్షన్ ఉంటుంది. ఏ కంట్రీలో అయినా సరే బైక్ సైడ్ నుంచి వెళ్ళిపోతాయి. బైక్ ఎక్కడైతే గ్యాప్ ఉంటుందో అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. బట్ కార్స్ అండ్ లారీస్ ఒక డిసిప్లిన్ ఫాలో చేస్తే ట్రాఫిక్ జామ్ అనేది కాదు. పెట్రోల్ బంకుల ముఖం చూసి చాలా రోజులు అయిపోయింది. అమ్మ 115 రూపాయలు ఉందా లీటరు. ఇక్కడ నేను మీ అందరికీ ఒక చిన్న చిట్కా చెప్తా, చిన్న యూస్ఫుల్ టిప్. మన తెలంగాణలో పెట్రోల్ 115 ఉంది కదా, కర్ణాటకలో తక్కువ ఉంటుంది. సో ఇక్కడ మనం తక్కువ కొట్టించుకుందాం. మా అంటే 300 రూపీస్ చాలు. 300 రూపీస్ కొట్టించుకుంటే 100 కిలోమీటర్స్ వెళ్ళిపోయింది అనుకోండి, ఆడ ట్యాంకులు తెప్పించుకుందాం. అట్లీస్ట్ 100-200 మిగిలిపోతుంది మనకి. బ్రేక్ఫాస్ట్ పైసలు పెట్రోల్లా మిగిలిచ్చేసుకుందాం. ఓ హ్యాపీ వాష్. ఇట్లనే ప్రతి ఒక్క పెట్రోల్ బంక్లో థాయిలాండ్లో అయితే 7-Eleven ఉంటుంది. సీదా లోపల పోవాలి, ఏదో ఒకటి కొనుక్కొని తినొచ్చు. క్యా అంకుల్ బతారా 12 hours 12-13 hours. అంకుల్ వచ్చి అడుగుతుండు కిదర్ జానా గాడిపోయి అని చెప్పి. నేను కూడా చెప్పిన అంకుల్ గోవా జానా అని చెప్పి. గమ్మత్తుగా ఉంటాయి ఇట్లాంటి కన్వర్జేషన్స్. దీన్ని మనం సెకండ్ డివైస్ లెక్క కనెక్ట్ చేసుకున్నాం అనుకో, దీంట్లో కూడా పాటలు వినొచ్చు. 1 2 3. ఇప్పుడు 300 రూపీస్ పెట్రోల్ కొట్టించిన. 300 రూపీస్లో బాగానే చూపిస్తుంది. రేంజ్ ఎంత చూపిస్తుంది? 179 కిలోమీటర్లు పోతుందంట. ఎందుకే నువ్వు ఆగం అవుతున్నావు? కనెక్ట్గా దేనికి కనెక్ట్ అవుతావు అని ఇష్టం. పేమెంట్ చేస్తుంటే మధ్యలో ఇది వస్తుంది, సంథింగ్ కేమ్ అప్, ద అప్లికేషన్ హ్యాస్ క్యాన్సిల్ ద రిక్వెస్ట్ టు చూస్ ద డివైస్. వద్దు, నువ్వు చూస్ చేయకు. అది అసలు ఏం అప్లికేషన్? బొంగుల అప్లికేషన్. ఊకే మధ్యలో ఇట్లాంటి నోటిఫికేషన్లు రానియకు నువ్వు. వెల్కమ్ టు మై విలేజ్ అరూర్. ఇదే మా విలేజ్ అనమాట. మా డాడీ పుట్టింది ఈయనే. మై రూట్స్ ఆర్ ఫ్రమ్ దిస్ విలేజ్. ఇట్ సైడ్ బోర్డు లేదు, ఇట్ సైడ్ బోర్డు ఉంటేనే మంచి ఫోటో వేసుకుంటుండే. బట్ అది చాలామందికి తెలీదు. ఈ బ్లాగ్తో చాలామందికి తెలుస్తుంది, చాలామందికి తెలిసి కూడా. పాత బ్లాగ్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి పాత బ్లాగ్స్ ఇప్పుడు సబ్స్క్రైబర్ బేస్ అంతా కూడా కొత్తగా బిల్డ్ చేయాలన్నమాట. పాత వాళ్ళందరూ కూడా బిజీ అయిపోయారు. కొత్త సబ్స్క్రైబర్స్, కొత్త జనరేషన్. లుక్ ఎట్ దిస్. ఇదే మా విలేజ్. మస్తు డెవలప్ అయింది. వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది. ఐ హ్యావ్ ఎ డౌట్, BS6 బండికి కూడా పొల్యూషన్ ఉండాలా ఉండొద్దా? ఐ డోంట్ నో. అడుగుదాం బ్రో. BS6కి కూడా పొల్యూషన్ తీసుకోవాలా? చలో బ్రో, పొల్యూషన్ ఇచ్చేసేది. దీనికి కూడా టైం పడుతుందా భయ్యా? టైం పడుతుందా? పొల్యూషన్ చేపించేద్దాం. పొల్యూషన్ చేయకపోతే గోవా పోలీస్ ఎట్లుంటారో తెలుసు కదా. ఒక 30 రూపీస్ పొల్యూషన్ కోసం అనవసరంగా మనకి 500-1000 రూపీస్ ఫైన్ కట్టాల్సి వస్తుంది వాడికి. చెప్పు కెమెరాకి. నీ పేరు? మహేష్. అబ్బా సూపర్ పేరు బ్రో. థ్యాంక్ యూ బ్రో. చలో పొల్యూషన్ జస్ట్ 2 నిమిషాల్లో చేసి ఇచ్చింది నాకు. ఈ 2 నిమిషాలు మనం అప్పుడప్పుడు పొల్యూషన్ చేయించుకోకుండా ముందుకు వెళ్ళిపోతాం. వేరే స్టేట్లోకి పోయిన తర్వాత మస్తు కష్టం అవుతుంది. సో మనం అడిగి నా టిఫిన్ ఈడ బాగుంటుందని చెప్పి, ఈడ బాగుంటుందని చెప్పన్నాడు. లేకుంటే 1 కిలోమీటర్ తర్వాత కూడా బాగుంటుందని చెప్పన్నాడు. ఆకలి అవుతుంది. 8:30 అవుతుంది టైం ఆల్రెడీ. మనము ఎందుకు ఇంత వైబ్రేట్ అవుతుంది? ఇది వైబ్రేట్ అవుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ మనం మా ఊరు అంతా దాటేసి వచ్చేసినాము. నెక్స్ట్ టోల్ గేట్ వస్తుంది, కంకోల్ టోల్ గేట్ అనుకుంటా. ఐ డోంట్ రిమెంబర్. అదే రావచ్చు. దాని తర్వాత ఇక్కడ నాగి తిందాం మనం. అదే మంచి ఫొటోస్ అవి కూడా తీసుకురా. సో విల్ ట్రై టు పోస్ట్ దెమ్. అవి కూడా పోస్ట్ చేసాం ఇమీడియట్గా. నాకు ఈ రైడింగ్ జాకెట్ వేసుకున్నప్పుడు ఒక ఫీలింగ్ ఉంది, ఏదో మిస్ అయిపోయింది అన్నట్టు. లైక్ ఫోన్స్ ఉన్నాయి లోపలనే, బట్ ఫోన్ ఉందా లేదా అన్న ఫీలింగ్ ఉంది. అంటే చాలా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం లైట్ ఫీలింగ్ ఉంది ప్యాంటుది. ఓకే
ఓకే, ఆక్సిన్స్ యూనివర్సిటీ టిఫిన్ సెంటర్ లేవా భయ్యా? ఇంత పెద్ద యూనివర్సిటీ ఉంది, ఒక టిఫిన్ సెంటర్ లేదు మంచిది. ఆపర్చునిటీ, ఈడ ఏమన్నా కావాలంటే టిఫిన్ సెంటర్ పెట్టుకోండి కాలేజ్ పక్కకే. ఇక్కడ ఒక్కటి కూడా లేదు. ఈడ ఒకటి ఉంది, ఎంఎస్ హోటల్. ఎట్లుంటుందో ఏమో. ఐ డోంట్ వాంట్ టు ఈట్ హియర్. ఐ విల్ గో ఫార్వర్డ్. ఇక ఈడికి మంచి ఫ్యాన్సీ ప్లేస్లు అయితే దొరికాయి. ఓ 8:41, దట్స్ అ స్కూల్ టైమ్. యాక్చువల్గా 8:41 అవుతుంది. ఇంకా 67 కిలోమీటర్స్ మాత్రమే కవర్ చేసినాం మనం. లాట్ మోర్ కిలోమీటర్స్ టు కవర్. లైక్ ఇంకెన్ని కిలోమీటర్స్? 609 కిలోమీటర్స్ మోర్. లైక్ ఇట్స్. ఇప్పుడు యాక్చువల్గా మోటో బ్లాగింగ్ మనం చేస్తున్నాం అంటే మనం ఏదైతే ఫీల్ అవుతున్నామో లేకుంటే ఏదైతే చేస్తున్నామో అది మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాం. కానీ హానెస్ట్లీ చెప్తున్నా, ఒక స్టేజ్లో మోటార్ సైకిల్ నడిపించేటప్పుడు మనం మోటార్ సైకిల్ని ఆ హార్ట్ తోటి మనం ఎట్లయితే కనెక్ట్ అవుతామో ఆ ఫీలింగ్ని మోటార్ సైకిల్ నడిపిస్తే మాత్రమే అర్థమవుతుంది. ఇప్పుడు కొంచెం సేపు దాకా నేను నడిపిస్తుండే లైక్ ఒక 10 కిలోమీటర్ స్ట్రెచ్. ఆ 10 కిలోమీటర్ స్ట్రెచ్లో నేను ఏదైతే ఫీల్ అయినో మేబీ దట్స్ అ వెరీ బ్యూటిఫుల్ అండ్ దట్స్ అ వెరీ ప్యూర్ ఫీలింగ్. ఒక ఇంజన్ విచ్ ఇస్ మేడ్ బై మతలబ్ అంటే ఇది ఒక మెటీరియలిస్టిక్ థింగ్. బట్ మెటీరియలిస్టిక్ థింగ్కి మన సోల్ కనెక్ట్ అవుతుందంటే అండర్స్టాండ్ ఆ లెవెల్ ఆఫ్ డివోషన్ అంటారా దాని, లేకుంటే లెవెల్ ఆఫ్ కనెక్షన్ అంటారా ఏమంటారా నాకు తెలియదు. కానీ మాటలల్లో ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ ఫీలింగ్ దట్ ఓన్లీ పీపుల్ క్యాన్ నో. మనం ఎప్పుడైతే బైక్ని నడిపించి ఆ ఫీల్ అవుతూ ఉంటామో దట్స్ అమేజింగ్, నెక్స్ట్ లెవెల్ యాక్చువల్గా. దిస్ ఈజ్ వాట్ ఈస్ క్రేజీనెస్. ఇట్లనే చేస్తారు హైవే పైన. అందుకే మనం మన టెంపర్ని కోల్పోదు, మనం ఆరామ్సే పోవాలి. మనం కొన్నిసార్లు అరే మనల్ని ఓవర్టేక్ చేస్తున్నాడు ఏంటి భయ్యా అని చెప్పి మనం ఓవర్టేక్ చేయడానికి పోతాం. ఇంకా అవే చేయొద్దు, మనం ఆరామ్సే పోవాలి. కొంచెం సేపటి తర్వాత మళ్ళీ వాడు మన వెనకాలకే వస్తాడు. థింక్ ఆఫ్టర్ 100 కిలోమీటర్స్ మనం తీసుకున్న ఫస్ట్ బ్రేక్. యాక్చువల్లీ దీన్ని ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ అని చెప్పి అనుకోవచ్చు. ఇంతకుముందు మనం ఆల్రెడీ 2-3 బ్రేకులు తీసుకున్నాం మధ్యలో. ఒకటి పొల్యూషన్ చెక్కి, ఇంకోటి 300 రూపీస్ ఫ్యూయల్కి. అండ్ ఇప్పుడు మనం కర్ణాటకలో ఉన్నాం. తెలంగాణలో 115 రూపీస్ ఉండే ఫ్యూయల్. ఇక్కడ ఎందుకు చూసాం, ముంగట హుమ్నాబాద్ అని చెప్పి ఒక టౌన్ వస్తుంది అనమాట. అక్కడ పెట్రోల్ కొట్టించుకుందాం. అక్కడ పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత మళ్ళీ పెట్రోల్ బ్రేక్స్ ఇక ఏముండే ఆల్మోస్ట్ 4-5 o'clock దాకా మనం ఈజీగా నడిపించుకుంటూ పోవచ్చు. అండ్ నాకు ఒకసారి గుర్తుంది, నేను ఒకరోజు రైడ్ స్టార్ట్ చేసిండే ఆల్మోస్ట్ లైక్ హుమ్నాబాద్ ముందు నుంచి 12 o'clock 11 o'clock టైంకి. అండ్ సాయంత్రం 8 o'clock వరకు 8-9 o'clock వరకు 10 o'clock వరకు మేము గోవా రీచ్ అయిపోయినాం. సో డూ యూ రిమెంబర్ దిస్ రైడ్? ఇది నేను బ్లాగ్లో పెట్టలేదు, నేను ఒక షూట్ కోసం వెళ్ళిండే. అండ్ ఆ షూట్లో నా వెంబడి మనీషా వచ్చిండే. మనీషా, డూ యూ రిమెంబర్ దట్? ఇప్పుడే నేను ఒక ఫోటో కూడా తీసి నీకు పంపించిన, నీకు గుర్తుంటే కమెంట్ చేయి. సో ఇది మన బ్రేక్ఫాస్ట్. హైవే పైన నాకు ఒక డీసెంట్ హోటల్ దొరికింది. కాకపోతే రోడ్కి ఇటు సైడ్ ఉండనమాట, నేను వెళ్ళేది అటు సైడ్. కానీ ఇది వాపస్ వెళ్ళే రోడ్లో ఉండే, కానీ హోటల్ ఎదురుగానే యూటర్న్ కూడా ఉంది. సో ఐఎమ్ హ్యావింగ్ అ పీస్ఫుల్ దోశ. రెస్టారెంట్ ఈజ్ రియలీ నైస్. నాకు బ్రేక్ఫాస్ట్ కూడా క్వాలిటీ మంచిగా అనిపించింది, ప్లస్ సీటింగ్ కూడా మంచిగా ఉండే, మన బండి పార్కింగ్ కూడా ఉండే. అండ్ ఈ ప్లేస్ పేరు యూటర్న్ దక్షిణ్ అని చెప్పింది. ప్యూర్ వెజ్ కిచెన్ డైనింగ్, వెరీ నైస్ ఫీలింగ్. అండ్ ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్ కూడా ఉంది, దట్స్ రియలీ నైస్. చలో, ఇట్స్ టైమ్ టు గేర్ అప్ అగైన్ అండ్ లెట్స్ గో. మనం ఇక్కడ ముంగడ పెట్రోల్ కొట్టించుకుందాం. పెట్రోల్ కొట్టించుకొని నాన్ స్టాప్ కొట్టుకుంటూ వెళ్ళిపోదాం మనం. సో ఆల్మోస్ట్ మనం 115, 103 అంటే 12 రూపీస్ డిఫరెన్స్, ఆల్మోస్ట్ 11 రూపీస్ డిఫరెన్స్ ఉంది ఇక్కడ తెలంగాణ నుంచి ఇక్కడ కంపేర్ చేసుకుంటుంటే. అంటే ప్రతి లీటర్ మీద మనం 10 రూపీస్ సేవ్ చేసినాం. 10 లీటర్స్ కొడితే 100 రూపీస్ సేవ్ చేసినాం. ఇప్పుడు 12 లీటర్స్ అయితే కంపల్సరీ అవుతుంది, 120 రూపీస్. అంటే ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ ఫ్రీగా తిన్నా అని చెప్పి అర్థం. ఐ ప్లేడ్ స్మార్ట్ బ్రో, చాలా స్మార్ట్గా ప్లే చేసినావు ఈరోజు. 100 రూపాయలు కాపాడినావు. 15 లీటర్స్ ఫ్యూయల్ వచ్చింది, ఆల్మోస్ట్ 1549 రూపీస్ అయింది. అండ్ హిమాలయన్ 450లో ఇంకో ప్రాబ్లం ఉంది, మనం పెట్రోల్ కొట్టించిన తర్వాత బ్రేక్ తీసుకోవద్దు. పెట్రోల్ ట్యాంక్ ఫుల్ తెప్పించిన తర్వాత బ్రేక్ తీసుకుంటే సైడ్ స్టాండ్ వేయగానే పెట్రోల్ మొత్తం అంతా ఓవర్ఫ్లో అయిపోతుంది. కొల్లాపూర్ మనకి ఇంకా 100 కిలోమీటర్స్ ఉంది. సో ఇక్కడ నేను ఆడడానికి 2 రీజన్స్. ఒకటి ఏంటంటే వాటర్ తోటి పెద్ద పరేషాన్ అవుతుంది నాకు.
సో వాటర్ వస్తలేకుండా ఉండే హైడ్రేషన్ బ్యాగ్ నుంచి అది ఆగే సెట్ చేసుకున్నా. అండ్ ఇక్కడ నేను ఆగి సెట్ చేసుకుందాం అనుకునేసరికి ఇక్కడ ఇద్దరు బైకర్స్ కనిపించారు, మన తెలంగాణ నుంచి వస్తారు అనమాట వాళ్ళు. అండ్ నేను ఏమంటారు హాయ్ బ్రో అని చెప్తే పాపం ఒక బైకర్ది బ్యాగ్ కింద పడిపోయింది. ఆ బ్యాగ్లో ఐప్యాడ్ ఇంకా కొన్ని వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయంట. పాపం అలా బ్యాగ్ వెతుక్కుంటూ వెళ్తున్నారు. సో నేను నిన్న బ్లాగ్లో ఆల్రెడీ చెప్పిన, ఇట్లా ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు కంపల్సరీ లగేజ్ అనేది సిస్టమేటిక్గా ఉండాలి, ప్రాపర్గా ఉండాలి, లేకపోతే ఇట్లాంటివి జరుగుతాయని చెప్పి. చూడండి ఆ షాప్లో నేను చాక్లెట్స్ అవి తీసుకున్నా. ఆంటీ అంటుంది ఇగో నీ బండి లెక్క ఉండాలి, నీ బండి లెక్క ఉంటే ఏం కింద పడది పగలది పోదు అని చెప్పి అంటుండే. మంచిగా అనిపించింది ఆంటీ అన్నది. బ్రో గాట్ ఇట్. ఓ వావ్ మ్యాన్, థ్యాంక్ గాడ్. సూపర్ చలో. చలో లక్కీలీ యూ గాట్ ద బ్యాగ్ బ్రో. ఉంది కదా, యూ వాంట్ టు కనెక్ట్? अच्छा we can connect somewhere else. चलो let's go. చలో ఆల్ రైట్. మన హైదరాబాద్ నుంచి చాలామంది వెళ్తున్నారు మోటార్స్కి, మనకు తెలియదు. సో మన హైదరాబాద్లో కూడా చాలా పెద్ద కమ్యూనిటీస్ ఉన్నాయి. ఇంతమంది పోతారని చెప్పి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. సూపర్ మీటియార్స్, హిమాలయన్ 450, క్లాసిక్ 350. ఓహో గోరిల్లా, వావ్. అందరికీ వేవ్ చేసుకుంటా మనం వెళ్దాం. జస్ట్ బిఫోర్ నేను మాట్లాడుతుండే ఇదే పాయింట్లో పోలీసులు ఆపుతారని చెప్పి అక్కడ నుంచి జస్ట్ అడ్డా మార్చిరు అంతే, కొంచెం ముందుకు తీసుకొచ్చి ఆపుతున్నారు. ఇక్కడ కంపల్సరీ చెక్ ఉంటుంది. ఏదేమైనా సరే మీరు పొద్దున అయినా రాత్రి అయినా ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి కూడా వీళ్ళు చెక్ చేస్తారు. మార్నింగ్ 5 o'clock 7 o'clock. బా రోడ్లు బాగు చేయండి రా ఫస్ట్, దాని తర్వాత చెక్కింగ్లు. రోడ్లు చూడడానికి ఏమో మొగ్గలా ఉన్నాయి, మీరు మాత్రం పైసలు మాత్రం నొక్కడానికి ఫస్ట్ ఉంటారు. చైన్ బ్రేకా? దట్స్ ఓకే. అదేదో దాంట్లో ఏదో ఉండను ఐప్యాడ్. ఐ థింక్ ఇండియా మొత్తంలో ఇది కూడా ఒక హైవే. ఎక్కడైతే మనం 120 km/h స్పీడ్లో పోయినా సరే చాలా మెల్లగా పోతున్న ఫీలింగ్ ఉంటుంది. సో సోలాపూర్ అంటే గోవా పోవడానికి చాలా రూట్స్ ఉన్నాయి. మనం పోవాలనుకుంటే ఒకటి అదేంటది మన పర్గి అటు సైడ్కి వెళ్ళిపోవచ్చు. ఇంకోటి జైరాబాద్ తర్వాత కల్బుర్గి అంటే గుల్బర్గా నుంచి పోవచ్చు. ఇంకోటి సోలాపూర్. సో ఈ రోడ్ ఎప్పటి నుంచి అయితే ఆపరేషన్లోకి వచ్చిందో సోలాపూర్ది, అందరూ సోలాపూర్ సాంగ్లీ నుంచి అంపోలి ఘాట్ మీదకి వెళ్ళి గోవా వెళ్తారు. ఎందుకంటే ఈ రోడ్లో హైవే ఉంటుంది. లైక్ ఆల్మోస్ట్ 700 kilometers ఓన్లీ 200 kilometers మాత్రమే, 126 అంటే 200 kilometers మాత్రమే నార్మల్ రోడ్ ఉంటుంది, మిగతా అంతా హైవే ఉంటుంది అనమాట. సో ఆ హైవే తప్పన కవర్ చేయొచ్చు అని చెప్పి అందరు ఇదే రూట్ ప్రిఫర్ చేస్తారు. సో నేను కూడా ఒకటే రోజులో పోయేది ఉంది కాబట్టి ఈ రోడ్ తీసుకున్నా, కానీ రిటర్న్ వచ్చేటప్పుడు వేరే రూట్లో రావడానికి ప్రిఫర్ చేస్తా. ఈ రోడ్ అంతా కొంచెం ఎట్లా అంటే బోరింగ్ ఉంటుంది. హైవే తప్ప ఇంకేం ఉండదు చూడడానికి, ఎంజాయ్ చేయడానికి, అట్లా పోతూనే ఉండాలన్నమాట. సో కరెంట్లీ టైం 2 అవుతుంది అండ్ ఆకలి అయితే లేదు. బట్ నాకు ఇట్లా లంచ్ తింటే మళ్ళీ ఇప్పుడు నిద్ర వస్తుంది. అందుకే లైట్గా మహారాష్ట్రలో దొరికే డిష్ తింటున్నా, మిసిల్ పావ్. ఇది బ్రెడ్ ఇంకా ఈ మురుకులు ఉంటాయి కదా, దాంతో కర్రీ చేస్తారనమాట. నాకు ఇది బాగా నచ్చుతుంది. ఐ డోంట్ నో, చాలామందికి నచ్చదు, కానీ ఐ రియలీ లైక్ ఇట్. తిందాం, నేను బయలుదేరాం. హాయ్ బ్రో, హౌ యూ? అవుతున్నారా లంచ్ కోసం? అవునా, అయిపోయింది కదా. సేమ్ హెచ్ఏసి 70. చెప్ప పెట్టుకొని కొనుక్కున్నాడు లేదు.
కాదు నాకు అర్థం కాదు. ఇప్పుడు కొనేటివన్నీ కూడా చెప్పాలంటే ఆల్రెడీ రీల్ కూడా పెట్టినా. యాక్చువల్గా మనోడు రీల్ చూసిండు కానీ ఫాలో చేయలేడు అనమాట. ఆ రీల్ 170,000 మంది చూసిర్రు. కాలేదు అప్పుడు. నాది హెడ్లైట్ మారుద్దాం అని చెప్పి మనోడు మెసేజ్ పెట్టా, అన్న నువ్వు టూరింగ్ లైట్ వాడుతున్నావు కదా, దాని రిజల్ట్ ఏంటి ఎలా ఉంది అని. మనోడు ఏమంటారు వైష్ణవ్ పెట్టారు, అది పెట్టారు కదా అని చెప్పి మనోడు పింగ్ చేస్తా. ఇంకా అలాంటి గోల్డ్ వచ్చుంటాయి మెసేజ్లో. కానీ సీరియస్గా ఇప్పుడు నేను లైట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత చాలా మంది ఇన్స్టాల్ చేయించుకున్నారు. అంటే నాకు ఒకటి ఏంటంటే మీది ఏ బండి? అది వేయించుకోలేదా మీరు లైట్? టూరింగ్ వేయించలే, మామూలుగా ఇదే వేయించా. అచ్చా ఇవి నేను యాక్చువల్గా తప్పు చేసిన. అంటే ఇవి వేయించుకున్న తర్వాత నాకు వైష్ణవ్ గురించి తెలిసింది. సో వైష్ణవ్ పంపించిండు లైట్. అది విరిగిపోతే కూడా మళ్ళీ నాకు సెకండ్ది ఒకటి పంపించిండు మొత్తం అసెంబ్లీ. నాకు క్రేజీ అనిపించింది. యాక్చువల్గా ఈ లైట్స్ అవసరం లేదు, ఇది ఒక్క లైట్ ఉంటే చాలు. నేను ఇంకా నిన్ను గుర్తుపట్టడానికి ఇదేంటో తెలుసా? వైష్ణవ్ టూరింగ్ లైటే నా బండి. నేను ఆల్రెడీ ఇక్కడ ఆగి 15-20 మినిట్స్ అవుతుంది. వాళ్ళిద్దరు వెనకాల ఉండే, మళ్ళీ వాళ్ళు అర్థం కాలేదు. పొల్యూషనా చెప్పలేం బ్రో. నేనైతే పొద్దున్న చేయించుకున్నా. మనం మార్నింగ్ 7 o'clock అట్లా స్టార్ట్ అయినాం అనుకుంటే ఇంటికాడికి వెళ్ళి. అండ్ ఇప్పుడు కరెంట్లీ టైం 2:54 అంటే 3 అవుతుంది. అండ్ ఇప్పటివరకు మనం 400 kilometers కవర్ చేసినాం. అండ్ ఈ 400 kilometersకి యావరేజ్ 25 kilometers ఇచ్చింది నా బండి. చాలా దారుణంగా కొట్టినాం. ఆల్రైట్, వెల్కమ్ బ్యాక్ టు ద మోటో షో. నేను మీ విజయ్. వీడు చాలా కూల్ గురు. కరెంట్లీ మనం మహారాష్ట్రలో ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ కర్ణాటక లోపలికి ఎంటర్ అవుతాం కొంచెం సేపట్లో. కర్ణాటక, మహారాష్ట్ర, గోవా ఈ 3 states. సో సాంగ్లీ హైవే అయిపోయింది. ఆల్మోస్ట్ 170 kilometers స్ట్రెచ్. అబ్బా, ఆ 170 kilometers స్ట్రెచ్ అంటే ఒక 50 kilometers తర్వాత బోరింగ్ అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఒక 80 kilometers స్ట్రెచ్ ఉండే. ఆ 80 kilometers స్ట్రెచ్ అయితే నాకు ఎప్పుడెప్పుడు అయిపోతుంది అని చెప్పి వెయిట్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడ నుంచి మనకి దగ్గర 8:56కి రీచ్ అవుతాం. కానీ ఈ స్ట్రెచ్ ఉంటుంది ఇంకోటి మధ్యలో, మొత్తం విలేజెస్ మధ్యలోకి వెళ్ళి దగ్గర ఇది ఒక 60 kilometers ఉంటుంది. 60 తర్వాత ఇంకో 150 kilometers గోవాకి. 50 kilometers అంటే 150లో 70 kilometers ఘాట్ రోడ్ ఉంటుంది. అండ్ 70 kilometers ఏమంటారు మొత్తం గోవాకి ఎంటర్ అయ్యేది ఉంటుంది. అది కూడా టార్చర్ ఉంటుంది. ఇక మనకి వీటికి వెళ్ళి స్టార్ట్ అయిపోయింది అడ్వెంచర్. అందరు అనుకుంటారు ఎక్కడైతే హాఫ్ వే చూపిస్తుందో చలో రీచ్ అయిపోయినామని చెప్పి. కానీ ఇది చూడండి 215 kilometersకి 5 hours 26 minutes పడుతుంది. అండ్ మిగతా కిలోమీటర్స్ కంటే 700 kilometers అనుకోండి. మార్నింగ్ నుంచి ఎంత వచ్చినాం మనం? 450 kilometersకి ఎంత టైం పట్టింది? 7 o'clockకి స్టార్ట్ అయినాం. 8, 9, 10, 11, 12, 1, 2, 3, 3:30 అంటే 7.5 hours మనం 400 kilometers 450 kilometers మనం కవర్ చేసాం 7.5 hours. 7.5 hours కూడా ఒక 2 hours బ్రేక్ తీసేసేయండి అటు ఇటుగా, అంటే 5.5 hours. 5.5 hours ఆరామ్సే కొట్టేసాం మనం. కానీ 5.5 hours ఇప్పుడు ఓన్లీ 215 kilometersకి అవుతుంది, దీంట్లో సగం. చలో సెకండ్ ఫ్యూయల్ బ్రేక్ 344 kilometers తర్వాత. ఐ థింక్ నా కెమెరాలో కూడా బ్యాటరీ చేంజ్ చేయాలి. ఆల్మోస్ట్ డ్రైన్ అయిపోయింది. ఎంత పర్సెంటేజ్ ఉంది? निपानी से उत्तूर ओके अंबोली जाना है ना? हाँ 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 कालीगुड़ कलंगुट पे हाँ हाँ. मैं हैदराबाद से आया. ये मेरा पता नहीं 15 बार या फिर 15 बार हो गया मेरा. अभी कितने घंटे लगता है जाने के लिए? अभी 5 घंटा लगता. घूमने के लिए क्या ऑफिस? वहाँ पे रॉयल एनफील्ड का एक इवेंट हो रहा है, उसके लिए जा रहा हूँ. करने के लिए उधर. हाँ स्टंट करने के लिए नहीं, बस देखने के लिए. థ్యాంక్ యూ బాయ్. వెరీ నైస్ గాయ్, మంచి సజెషన్ ఇచ్చిండు రూట్ది. సో మనం ఇప్పుడు వెళ్ళేది కూడా అదే రూట్, సావంతవాడి అదంతా కవర్ అవుతుంది. పొద్దున్న చలి చంపింది, ఇప్పుడేమో ఉబ్బరిస్తుంది. అబ్బా
దారుణంగా ఉబ్బరిస్తుంది. బాగా అనిపించేది ఏంటంటే ఈ చెరుకువి ట్రాక్టర్స్, పెద్ద పెద్ద ట్రాక్టర్స్. ఇదైతే చాలా చిన్నది. ఇంతకుముందు చూసినా అయితే ఒకటే ట్రాక్టర్కి 3-4 లోడ్లు ఉన్నాయి. అవి ముంగట కూడా కనిపిస్తున్నాయి అనుకుంటా. చెప్పినా కదా దీనికి ఎన్ని ఉన్నాయి, 2. ఒక ట్రాక్టర్ 2 ట్రాలీస్ తీసుకోబోతుంది. ట్రాక్టర్స్ కూడా పెద్ద సైజు ఉన్నాయి. ఈ ట్రాక్టర్ రివ్యూ చేయాలనుకుంటా. ఫస్ట్ ఆ ట్రాక్టర్ రివ్యూ చేయాలంటే ట్రాక్టర్ గురించి తెలుసుకోవాలి. ట్రాక్టర్స్ గురించి నాకు సరైన నాలెడ్జ్ లేదు ఇంతవరకు. ట్రాక్టర్స్, జేసీబీస్. కొన్నిసార్లు పరిస్థితి ఎట్లుంటుందంటే ఏమైనా ప్రమోషన్స్ ఉన్నప్పుడు, ఏమైనా కమిట్మెంట్స్ ఉన్నప్పుడు, ఇట్లా మనం రైడ్కి వెళ్ళేటప్పుడు అర్జెంటుగా వాటిని మనం పోస్ట్ చేయాల్సి వస్తుంది. నేను 1 వీక్ నుంచి ఇంట్లో ఉన్నా, పోస్ట్ చేయమని చెప్పలేరు. ఇప్పుడు రైడ్కి వచ్చిన తర్వాత పోస్ట్ చేయమంటారు. బట్ నో ప్రాబ్లం, వర్క్ వెన్ యూ ట్రావెల్, దట్స్ వాట్ ఈజ్ అ లైఫ్. దట్స్ వాట్ ఈజ్ అ లైఫ్ దట్ ఐ చూస్. ఐ మీన్ ఇట్లాంటి లైఫ్ కావాలని చెప్పి నేను ఇక్కడికి వచ్చిన, ఇవన్నీ చేస్తున్నా. సో లెట్స్ పోస్ట్ అ రీల్ ఇక్కడ నుంచి ఇన్ అ బ్యూటిఫుల్ ప్లేస్ లైక్ దిస్. యాక్చువల్గా బ్యాక్ ఎండ్లో ఎంత పని ఉంటుంది ఏందన్నది నేను మీకు ఎప్పుడు చూపెట్టలేదు. వ్లాగ్ చేయకపోయినా సారీ, దట్ వాజ్ మై హెల్మెట్. అండ్ దెబ్బకి ఇంటర్కామ్ మూడ్ వచ్చేసింది. హెల్మెట్ పడ్డా ప్రాబ్లం లేదు కానీ ల్యాప్టాప్ పడొద్దు. ఇంటర్కామ్ వచ్చేసింది బయటికి. ఆహా, సీరియస్గా నేను ఇప్పుడు నా డ్రోన్ని మిస్ అవుతున్నా. డ్రోన్ ఉంటే ఈడ వచ్చేది వ్యూ నెక్స్ట్ లెవెల్ వచ్చేది. ఏంటంటే కొన్ని వ్యూస్ ఏవైతే ఉంటాయో దాన్ని మనం కెమెరాలో క్యాప్చర్ చేయలేం. డ్రోన్ ఈజ్ అ రైట్ డివైస్ టు క్యాప్చర్ దిస్ వ్యూ. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందంటే ఈడ వ్యూ. మేబీ కెమెరా కాంట్ జస్టిఫై కెమెరా. ఐమ్ ఎంజాయింగ్. యాక్చువల్గా కొంచెం డీటూర్ తీసుకున్నాను నేను రోడ్ నుంచి. అండ్ ఇక్కడ ఈ ప్లేస్ కనిపించింది, ఒక ఫోటో అవి తీసుకున్నా. బయలుదేరదాం ముంగటికి. మంచిగా అనిపించింది. ఇక్కడ వీడియో రికార్డ్ చేసి ఇంకా మంచిగా ఉంటుంది అని చెప్పి అనిపించింది. అండ్ బ్లాగ్ అంతా మీరు ఎంజాయ్ చేస్తారు కదా, ఎంజాయ్ చేస్తే లైక్ చేయండి. సో ఓన్లీ మిస్టేక్ నేను ఇప్పుడు చేసింది ఏంటంటే, నేను మార్నింగ్ ఇంకో 1 అవర్ ముందు బయలుదేరినుంటే నాకు ఈ టైం కల్లా నేను హైవే పైన ఉంటుండే. అట్లీస్ట్ హైవే కానీ బెల్గావి దగ్గరగానే ఉంటుండే 100%. జస్ట్ లైక్ అందరుగా సన్లైట్ వెళ్ళిపోయింది. సింగిల్ రోడ్, ఆన్ కమింగ్ ట్రాఫిక్ ఉంది. లైట్లు ఏమో లో బీమ్ కాకుండా హై బీమ్లలో వస్తారు. రే హై బీమ్ కాదురా, లో బీమ్ పెట్టుకోరా బాబు. కనిపిస్తుంది నాకు రోడ్డు. ఆ లైట్ సీదా ఇట్లా వచ్చి ముఖం మీద పడుతుంది. ఆగవా భయ్యాను? ఓ భయంకరంగా ఉన్నారు భయ్యో. అమ్మా ఇటుకెళ్ళి విజన్ అనేది తగ్గిపోయింది. మీరు ఒకవేళ అంబోలి పోవాలనుకుంటే ఇక్కడ నుంచి స్ట్రైట్గా పోవాలి. యూ షుడ్ నాట్ టేక్ దిస్ రోడ్. మధ్యలోకి వెళ్ళి ఒక హైవే ఉంటుంది. ఆ హైవే తీసుకున్నామంటే ఆగమైపోతాం. ఈ రోడ్ తీసుకున్నాం అనుకోండి, చూడండి గోవా 152 కిలోమీటర్స్, అంబోలి జస్ట్ 68 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి 68 కిలోమీటర్స్లో అంబోలి వచ్చేస్తుంది. అండ్ అంబోలి దిగంగానే ఎంత 150 కదా, సో 68. దాని తర్వాత 70 కిలోమీటర్స్ ఏదైతే ఉంటుందో అది మొత్తం అంతా నార్మల్ ప్లెయిన్ రోడే ఉంటుంది. మార్నింగ్ టైం వెళ్తే వ్యూస్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి, కానీ వ్యూస్ అన్నీ మనం మిస్ అయిపోతున్నాం. ఇది ఐ థింక్ సెకండ్ టైం. నేను ఒకసారి ఆల్ ఇండియా రైడ్ చేసేటప్పుడు గోవా వెళ్తుండే, అప్పుడు కూడా అంబోలి ఘాట్ నుంచి వెళ్ళినా. అప్పుడు కూడా అంబోలి ఘాట్ చూడలేదు, కానీ దాని తర్వాత వెళ్ళినా మళ్ళీ అంబోలి ఘాట్ ఎట్లుంటుంది ఏం సంగతి అన్నది మీ అందరికీ కూడా చూపించిన పాత బ్లాగ్స్లో. కానీ ఈ బ్లాగ్లో మనం అంబోలి ఘాట్ని మిస్ అయిపోతున్నాం. అండ్ గోవా ఈజ్ జస్ట్ 83 కిలోమీటర్స్. అండ్ 83 కిలోమీటర్స్కి 2 hours టైం పడుతుంది. థ్యాంక్స్, విజిట్ అగైన్. ఆల్ రైట్, సో మనం రీచ్ అయినాం అంబోలి ఘాట్. క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. వన్ ఆఫ్ ద క్రేజీ ఘాట్. మొత్తం 4 ఘాట్ రోడ్స్ ఉంటాయి మనం గోవా రీచ్ కావడానికి. ఒకటి అంబోలి, ఇంకోటి తిలారీ నగర్, చోర్లా, ఇంకో లాస్ట్ వచ్చేసి మన దూద్ సాగర్ది. మధ్యలోకి వెళ్ళి ఇంకో ఫారెస్ట్ రోడ్ కూడా ఉంటుంది, అది బెల్గావ్ నుంచి వస్తే టచ్ అవుతుంది అనమాట. కానీ ఇది షార్టెస్ట్ అనమాట. అంటే రోడ్ కూడా మంచిగా ఉంటుంది, ఈజీగా రీచ్ కావచ్చు. వెళ్ళేటప్పుడు ఎవరైనా గోవా నుంచి రిటర్న్ హైదరాబాద్ వెళ్ళాలంటే తిలారీ నగర్ నుంచి వెళ్ళండి. సో డిఫరెంట్ ఘాట్ ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటుంది. ఓకే గైస్, వెల్కమ్ టు గోవా. 9:51 అవుతుంది. అక్కడ గోవా రీచ్ అయ్యి హాఫ్ అన్ అవర్ పైన అయిపోయింది, అంటే గోవా బార్డర్. బట్ కరెంట్లీ we are officially in గోవా.
Officially we are in Goa. Look at the trees. Palm trees. ఏదో ఒక వైబ్ ఉంటుంది కదా, అది వేసుకోండి. నాకు గుర్తుకొస్తలేదు. గల్లీకి వైన్ షాప్లు. అబ్బో ఇది ఎటు పోవాలి కాక, ఇటుకెలా పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు. ఆపుతారా ఏంది? 2 minutes లోవర్. ఇట్లనే పోదాం. I guess I know this circle. I'm not sure. అమ్మో ఇది ఇంకో థైలాండ్ లెక్క కనిపిస్తుంది నాయన. పోలీసులను చూస్తుంటే అన్ని డాక్యుమెంట్లు కరెక్ట్గా పెట్టుకొని హెల్మెట్ పెట్టుకొని నడిపించాలి. అటు ఇటు ఏమైనా అయిందనుకో వేసి పడేస్తారు మన పోలీసులు. చలో మనం స్ట్రైట్గా మన స్టే దగ్గరికి వెళ్దాం. స్టే దగ్గరికి వెళ్ళి మీకు స్టే చూపిస్తా ఎట్లుంది ఏం సంగతి అన్నది. సో ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ నేను ఒక హాస్టల్ ఉండబోతున్నా. ఎందుకంటే నేను ఎప్పుడు వచ్చినా సరే నా సపరేట్ స్టే ఉంటుంది. ప్రైవసీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి, ఎందుకంటే మనం బ్లాగ్ చేస్తూ ఉంటాం, కాంటెంట్ క్రియేట్ చేస్తూ ఉంటాం. సో ఎవరికి వేరే వాళ్ళకి ప్రాబ్లం రావద్దని చెప్పి నేను మోస్ట్ ప్రాబబ్లీ సపరేట్గానే స్టే చేస్తాను. బట్ లైక్ టుడే ఐఎమ్ స్టేయింగ్ ఇన్ ఎ ప్రాపర్టీ వేర్ దిస్ ఈజ్ షేర్డ్ బై మల్టిపుల్ పీపుల్. లెట్స్ సీ ఎట్లుంది ఏం సంగతి అన్నది. నాకు తెలిసి గురు మన బ్లాగ్స్లో మిస్ అయిపోయాడు. మనము లదాఖ్లో బ్లాగ్స్ ఏం చేయలేదు. అండ్ గురు లాస్ట్ బ్యాచ్లో జాయిన్ అయ్యాడు అనమాట మన లదాఖ్ ట్రిప్. డౌన్ స్టేస్ అప్ స్టేస్, ఇట్స్ మై చాయిస్. కెన్ ఐ టేక్ అప్ స్టేస్? बेड 1 आपका बेड that is allocated. It is cheating bro. I want upstairs. Can we do something? चाहिए आपको? हाँ. बेड नंबर 2 ले लीजिए, मैं अपडेट करवा देती हूँ. Thank you so much. You're so sweet. Oh, वो पानी गिर रहा है bro यहाँ पे. एसी का पानी गिर रहा है. Keep it here. Okay, चलो. This is our dorm and ఇది నా బెడ్. సో కింద ఇచ్చేయండు, కాకపోతే నేను పైన పడుకుందామని ఫిక్స్ అయినా. అండ్ లైక్ దీంట్లో వేరే వాళ్ళు కూడా షేర్ చేసుకుంటున్నారు. లెట్స్ ఎవరు ఏం సంగతి అన్నది మనం జర ఫ్రెష్ అప్ అయ్యి మిగతా విషయాలన్నీ ముచ్చట్లనే మాట్లాడుకుందాం. లేకుంటే లెట్ ఇట్ బీ బ్రో, డౌన్ స్టేస్ అని. ఇట్స్ ఓకే. సో గైస్ యాక్చువల్గా నిన్నటి బ్లాగ్ మనం క్లోజ్ చేయలేదు. హైదరాబాద్ నుంచి గోవా వచ్చినాం. సో అదనమాట నిన్నటి బ్లాగ్. సో ఈరోజు బ్లాగ్ ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం. సో నిన్నటి బ్లాగ్ నచ్చితే ఏం చేయాలో తెలిసి కదా, తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే రైట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా బాయ్, జై హింద్.